బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసు సంచలనమవుతోంది. రన్యా తండ్రి రామచంద్రరావు కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. దీంతో ఈ కేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రన్యారావు స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు అనే దానిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని దర్యాప్తులో ఆమె చెప్పారు. ఎయిర్పోర్ట్లో రన్యాకు సాయం చేసిన ఓ కానిస్టేబుల్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. రన్యాకు రామచంద్రరావు సవతి తండ్రి అని అధికారులు తేల్చారు. రామచంద్రరావు మీడియాతో మాట్లాడి కీలక విషయాలు చెప్పారు. రన్యా కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. 4 నెలల క్రితమే రన్యాకు పెళ్లి జరిగిందని, అప్పటి నుంచి ఆమె తమ ఇంటికి కూడా రాలేదని చెప్పారు. భర్తతో పాటు ఆమె ఎలాంటి వ్యాపారం చేస్తుందో తనకు తెలియదని తెలిపారు. రన్యారావు తరచూ దుబాయ్ వెళ్లి రావడంతో డిఆర్ఐ అధికారులకు అనుమానం కలిగింది. ఈ ఏడాది 10 సార్లు ఆమె దుబాయ్కి వెళ్లి వచ్చారు. గడిచిన 15 రోజుల్లోనే 4 సార్లు ఆమె దుబాయ్, బెంగళూరుకు మధ్య ప్రయాణం చేశారు. ప్రతిసారి ఆమె ఒకే రకమైన డ్రెస్ కోడ్తో ఉండడం కూడా అధికారుల అనుమానానికి కారణమైంది. దీంతో డిఆర్ఐ అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. మొన్న దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన రన్య భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుంది. ఓ కానిస్టేబుల్ సాయంతో బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే అక్కడున్న డిఆర్ఐ అధికారులు రన్యాను అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆమె బెల్ట్లో కిలోల కొద్దీ బంగారం బయటపడింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లి కూడా అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో రన్యారావు నుంచి 17 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు.